హలో అండి, మేము ఈ లాంగ్ వీకెండ్కు తడోబా అని మహారాష్ట్రలో ఉన్న ఫారెస్ట్కు వెళ్ళాము. ఇగో అక్కడ చూడండి, మన మహారాష్ట్ర టూరిజం వాళ్ళది తడోబా రిసార్ట్. మేము అక్కడ దిగామన్నమాట. అందులో రూమ్స్, రెస్టారెంట్ అన్నీ ఉన్నాయి. ఇది మన తడోబా ఫారెస్ట్కు ఆనుకొని అందులోనే ఒక భాగం ఇది. ఇంకా దీని నుంచి పక్కనే ఇంకా గేట్లు ఉంటాయి. ఇంకా అక్కడ అంటే మనం ఫారెస్ట్ లోపలికి వెళ్ళడానికి దాంట్లో నుంచి జిప్సీలని వెహికల్స్ ఉంటాయి. ఓపెన్ టాప్, మనకు అదేముండదు, క్లోజ్ ఉండదు అసలు. దాంట్లో మనం బుక్ చేసుకుంటే వాళ్ళు డ్రైవరు మనకు గైడ్ని ఇస్తారు. వాళ్ళు తీసుకెళ్తారు అన్నమాట. ఒక్కొక్క ట్రిప్ 3 hours 4 hours అట్లా ఉంటుంది. ఇంకా మేమైతే ఈ రిసార్ట్లో కూడా చాలా బాగుంది పిల్లలు ఆడుకోవడానికి. ఇంకా రూమ్స్ కానీ ఫుడ్ కానీ చాలా బాగుంది, రీజనబుల్ ప్రైస్. ఇంకా మేము 2 days ఉన్నాము, చాలా బాగా ఎంజాయ్ చేసాం. చాలామంది వచ్చారు, లాంగ్ వీకెండ్ కదా. ఇక్కడ చెస్ చూడండి ఎట్లా ఉందో, చాలా బాగుంది. ఇంకా ఇదండి మేము ఉన్న రూమ్ అండి, ఇది విఐపి సూటు. అది మాకు చాలా బాగుంది, పెద్ద రూములు ఇచ్చాడు. ఇంకా మా అబ్బాయి వాళ్ళు పిల్లలు మేమంతా ఒకటే దగ్గర ఉన్నాము. ఇంకా ఇది కూడా చాలా బాగుంది రూమ్లో. ఇంకా మా పిల్లలు ఇట్లా ఎంజాయ్ చేస్తున్నారు మంచిగా. చూడండి, మా వాడు హ్యాపీగా కూర్చున్నాడు. ఇంకా బాల్కనీలు ఉన్నాయి మనకు. బయట లేక్ ఉంది, దానికి కొంచెము బాల్కనీ ఇచ్చాడు 2 రూమ్లకి. ఇంకా అక్కడ మనం కూర్చుంటే కొంచెం, ఇంకా ఇప్పుడైతే మేము వెళ్ళినప్పుడు అంటే కొంచెం అంత పచ్చగా లేదు. కొంచెం వర్షాకాలం అయితే చాలా బాగుంటుంది అనిపించింది. అక్కడంతా పచ్చగా ఉండి అక్కడ కూర్చొని ఎంజాయ్ చేయడము, టీలు తాక్కుంటూ, అది చాలా బాగుంది అనిపించింది మాకైతే. ఇట్లా ఎంజాయ్ చేసుకోవచ్చు. అక్కడ వాటర్ కనిపిస్తుంటుంది లేకులా. తడోబా అది లేక్ అంట అది. ఇంకా ఫారెస్ట్లో అయితే చాలా బాగుంది ఫారెస్ట్ కూడా. మేమైతే కార్లోనే వెళ్ళి వచ్చామండి. ఇప్పుడు మన హైదరాబాద్కి 7-8 hours జర్నీ, వెళ్ళి రావచ్చు ఓపిక ఉంటే. చూడండి వాటరు అదంతా చాలా ఫ్రెష్ ఎయిర్, బాగుంది. ఇప్పుడు ఈ గేట్ అండి, జునోనా సఫారీ గేట్ అని ఉంటుంది. ఇక్కడ మనకు వెహికల్స్ ఇస్తారనమాట. ఆ వెహికల్స్ ఎట్లా అంటే జిప్సీలు ఉంటాయి. ఇంకా వెహికల్లో మనము వెళ్ళొచ్చు. ఇంకా ఈ ఫారెస్ట్ ఫస్ట్ డే వెళ్ళినప్పుడు మాకు మా టైగర్ కనిపించింది. వైమార్క్ టైగర్ అని చెప్పాడు అతను గైడ్. మేల్ టైగర్ పెద్దగా ఉండింది. ఇంకా అక్కడ మనకు తెలుగులో అయితే అడవి దున్న అంటాము, ఇండియన్ గౌర్ అంటారంట. దాన్ని చూసుకుంటా అక్కడ లేక్లో, అదేమో వాటర్లో ఉంది. టైగర్ ఏమో పైన కూర్చుంది. అసలు మేమైతే దాన్ని హంటింగ్ చేస్తుందని అనుకున్నాం, కానీ చేయలేదు. అదే పాత బాగా పడేయకుండా ఎట్లా అదంతా మనకు ఆ ట్రిప్ అయితే చాలా, అడవిలో అయితే చాలా ఎక్సైటింగ్గా ఉండేనండి మాకైతే చాలా బాగుండే. ఓపెన్ కదా, ఇంకా అందరము అట్లా వెళ్తుంటే, ఇంకా మధ్యలో ఇట్లా అక్కడ పల్లెటూర్లలో వాళ్ళు ఇట్లా వ్యవసాయం చేసుకొని పొలాలు వాళ్ళు ఎట్లా ఉంటారు, అది కూడా బాగుంది. అట్లా వాళ్ళకు కూడా సేఫ్టీ వైజ్ అంటే వాళ్ళకు ఇస్తారంట. ఏదన్నా పశువులు వాళ్ళకు యానిమల్స్ని ఏమన్నా చంపి టైగర్స్ వచ్చి తీసుకుపోతే వాటికి డబ్బులు ఇస్తారంట. ఇంత అని ఫిక్స్డ్ రేట్ ఉంటుందంట, ఫారెస్ట్ వాళ్ళు ఇస్తారంట అది. ఇంకా ఇదైతే హిరాయ్ డ్యామ్ ఇది. ఇంకా హిరాయ్ డ్యాము బాగుంది. వాటర్ అయితే చాలా ఫ్రెష్గా ఉందండి, ఏమీ కల్తీ లేకుండా, అక్కడ ఏం కలవట్లేదు.
చాలా బాగుంది. మేము వస్తుంటే చూసామన్నమాట. ఇది ఇదంతా చూడండి. వాటర్ అయితే చాలా బాగుంది ఫ్రెష్గా. ఇంకా అందులో బోట్స్ షికారింగ్ కూడా ఉంది. మేమైతే అదేం వెళ్ళలేదు, కానీ ఇంకా చాలా బాగుంది. ఇంకా ఈ అడవిలోనండి ఎక్కువ మటుకు బ్యాంబూ ట్రీసే ఉన్నాయి. వెదురు పొదలు అవే చాలా ఉందండి అది. ఇంకా అవే ఆ వెదురువి బ్యాంబూ ట్రీస్ 40 yearsకి ఒకసారి పువ్వులు వచ్చేస్తాయంట. ఆ పువ్వులు వచ్చేసి అవి ఇట్లా ఎండకి ఇట్లా పగిలితే ఎంతో దూరం పడిపోతాయంట గింజలు. అవి మళ్ళీ వాటితోటే ఇంకా పువ్వులు వచ్చాయంటే ఆ చెట్టు చనిపోతుందంట. ఇంకా చూడండి, ఇది చూడండి అవే చెట్లు. ఇంకా అవి అన్ని పువ్వులు వచ్చేసాయి. ఆ తడోబా ఫారెస్ట్లో ఒక 60% బ్యాంబూ ట్రీసే ఉన్నాయి. మిగతా అంతా టేకు, ఇంకా అవి వేరే వేరే చెట్లు కూడా ఉన్నాయి. ఇంకా ఇదండి, ఇది ఎంట్రెన్స్ మనకు తడోబా ఫారెస్ట్లోకి రావడానికి. అది ఎంట్రెన్స్. మనకు పోయే వెహికల్ కానీ వచ్చే వెహికల్ కానీ అక్కడ ఎంట్రీ చేసుకుంటారు వాళ్ళు. రిజిస్టర్లో ఎంట్రీ చేసుకొని పర్మిషన్ ఇస్తారు వాళ్ళు. మనం బుక్ చేసుకునేది అదంతా మనం ఫస్టే బుక్ చేసుకొని వస్తున్నాం కదా, అందుకని వాళ్ళు అక్కడ ఉంటారనమాట సెక్యూరిటీ. ఈ తడోబా ఫారెస్ట్లో అండి మాకు గైడ్ చెప్పిన దాన్ని బట్టి అయితే 115+ అంట టైగర్స్ ఉన్నాయంటున్నారు. ఇగో చూసారా జిప్సీ. ఇట్లా మేము ఎట్లా ఎక్కి అట్లా లోపలికి వాళ్ళకు పర్మిషన్ ఉంటుంది. ఈ తడోబా ఇది చూసిండ్రా జింక. మేము వెళ్తుంటే ఫస్టే సాంబార్ డియర్ అంటారంట దీన్ని. ఇదేమో మామూలు జింక, స్పాట్ జింకలు అంటారు. అన్ని చుక్కలు తెల్ల చుక్కలు ఉంటాయి దీనికి. ఇంకా ఇదైతే లేక్. ఈ లేక్ అండి మా ఫారెస్ట్ లోపలే ఉంటుంది. అది తేలియా లేక్ అంటారంట. సోనం సిస్టర్స్ 4 sisters ఆ ఏరియాలో ఆక్యుపై చేసుకొని ఉన్నాయంట. వాటి కబ్స్ అన్నీ, వాటి పిల్లలు అంతా. ఇక్కడ చూడండి, మాకు ఇదైతే చాలా ఎక్సైటింగ్గా ఉండేనండి ఈ టైగర్స్ చూస్తుంటే. చూడండి ఎంత ముందు దగ్గరికి వచ్చాయంటే చాలా దగ్గరికి వచ్చాయి. అందరూ కామ్గా అయిపోయారు. చాలా వెహికల్స్ ఆగిపోయాయి అన్నమాట అక్కడ. చూడండి ఎంత, దాని టీవీ చూడండి ఎలా ఉందో. అవి 2 వాటి వాళ్ళ అమ్మ పేరు బిజిలీ అంట. వాళ్ళైతే అన్నిటి పేర్లు పెట్టే చెప్తున్నారు. నాకైతే సగం గుర్తులేవండి. అవి చూడండి ఎట్లా ఆడుకుంటున్నాయో చూడండి. అది మేమేమో ఆడుకుంటున్నామన్నాం, కానీ గైడ్ చెప్పింది ఏంటంటే హంటింగ్ ప్రాక్టీస్ అంట. వేరే ఎనిమల్ వస్తే హంటింగ్ ఎట్లా చేసుకోవాలి, వెనక నుంచి అటాక్ ఎట్లా చేయాలి, అదంతా ప్రాక్టీస్ చేసుకుంటున్నాయి అవి 2 కలిసి. చూడండి ఎంత టీవీగా వెళ్తుందో. దాన్ని అసలు రాజదర్పం అంటారు, అట్లానే ఉంటుందేమో అసలు. చూసిండ్రా అది లోపలికి వెళ్ళిపోయింది. ఇంకా ఇది కూడా దాని వెనకాలే ఇది వెళ్ళిపోయింది. మాకైతే ఒక 5-10 minutes దాకా అక్కడే ఉన్నాయండి. చాలా బాగా అనిపించింది వాటిని చూస్తుంటే. అసలు ఫారెస్ట్లో అన్నీ చాలా బాగా ఉన్నాయి ఎనిమల్స్ అయితే. అది చూడండి ఎట్లా చూసుకుంటుందో అసలు. పిల్లలైతే చాలా ఎక్సైటింగ్గా ఉండేది అది చూసేటప్పుడు. అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారు. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ మళ్ళీ ఈ సైడే వెహికల్స్ దగ్గరికి వచ్చింది. ఇది మామ్ అండ్ దాని పాపతోటి. ఇదేమో వైల్డ్ దున్న, అదేంటి అడవి దున్న అంటారు. ఇక్కడ ఈ బోర్డు పెట్టినప్పుడు అండి వాళ్ళు డిక్లేర్ చేసే దగ్గర తడోబా నేషనల్ పార్క్ అని మనకు 1955లో చేశారు. అప్పుడు దాని ఏరియా 116 ఎకరాల ప్లస్ అండి, ఇంకా ఎక్కువే ఉంది. ఇంకా అది వాళ్ళు అక్కడైతే అప్పుడు ఇప్పుడైతే ఇంకా చాలా ఎక్కువైపోయింది. మాకు సాయంత్రం అయ్యింది అక్కడికి వచ్చేసరికి. ఎట్లా ఉంది చూడండి. ఇంకా వీటి గురించి, ఈ పిల్లర్స్ గురించి మాకు గైడ్ చెప్పింది ఏంటంటే అక్కడి గోండు రాజులు వాళ్ళు అట్లా పెట్టుకునే వాళ్ళంట.
ఆ రాజు వెళ్ళేటప్పుడు దానిపైన ఒక గుర్తు ఉంది చూసారా, తాడు పట్టేటట్టుగా ఉంది. ఇవన్నీ లైన్ కట్టాయి చూడండి వెహికల్స్. ఇదండి చూసారా మంకీ ఎలా కూర్చుందో అసలు. వెహికల్లో ఇంకా మేమందరము రిటర్న్ అయిపోయామండి. మాది ఫారెస్ట్ అయిపోయింది. ఇక్కడ మేము వస్తుంటే మన తెలంగాణ టూరిజం వాళ్ళది ఒక హోటల్ ఉంది, అది చాలా బాగుందండి. అక్కడైతే హైవే మీద మేము ఈవినింగ్ టీ స్నాక్స్ తీసుకుందామని అక్కడ ఆగాము. చాలా బాగుంది. ఆ టీ కప్పు కెటిల్ అయితే రోడ్డు మీద పెట్టాడండి. అది బ్యాలెన్సింగ్ ఎట్లా చేశాడో వాళ్ళ టెక్నిక్ బాగుంది. ఇంకా మేము రిటర్న్ వచ్చేస్తున్నాం ఇంటికి. సాయంత్రం అక్కడ టీ కోసం అని ఆగాము. ఇంకా మీరు ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.